హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు ఈ వీడియోలో చిలకలపూడి మనకి మచిలీపట్నం జనరల్గా అందరికీ ఐడియా ఉంటుందండి. సో కొబ్బరి తోట ప్రాంతం నుండి విఎన్ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ ఓన్ మేకింగ్ డిజైన్స్ని మనం చూస్తున్నామండి. రీసేలర్స్ అయినా మీరు ఇంట్లోనే సేల్ చేస్తున్నా లేదు మీకు షాప్ ఉన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ చేయండి. నేను ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఎలాగూ ఇచ్చేస్తాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా మీకు కొరియర్ బల్క్లో కూడా మీకు డిజైన్స్ అనేది పంపిస్తారనమాట. హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు నా ముందు ఎన్ని రకాల కలర్ఫుల్ జ్యువెలరీ డిఫరెంట్ మోడల్స్లో అన్ని రకాలండి. జస్ట్ శాంపిల్ పర్పస్ అయితే కనుక చూపించడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఫస్ట్ ఇవ్వాలనుకుంటున్నానండి. విఎన్ఆర్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. సో వీళ్ళు ఎక్కడ ఉంటారు, వీళ్ళు ఎలా తయారు చేస్తారు అనేది కూడా నేను మీకు ఒకసారి క్లారిటీగా చెప్తాను. కంప్లీట్గా వీళ్ళే అసలు మనకి ప్రాసెస్ నుంచి ఒక చిన్న జ్యువెలరీ ఇయర్ రింగ్ దగ్గర నుండి ఫస్ట్ వాళ్ళు డ్రాయింగ్ దగ్గర నుంచి డిజైన్ చేసి అక్కడ నుంచి సిస్టంలో మోడల్ దించి వాళ్ళే వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ త్రూ మనకి కాపర్ కానివ్వండి లేకపోతే మనకి బ్రాస్ కానివ్వండి ఇలాంటి మెటల్ని యూజ్ చేసి వాళ్ళైతే కనుక డిజైన్ని కంప్లీట్గా బయటికి దించుతారనమాట. సో ఇప్పుడు ఏంటంటే కనుక మన ఈ జ్యువెలరీ అనేది మచిలీపట్నం అండి. ఇది మీరు పేరు వినే ఉంటారు, చిలకలపూడికి నియర్ బై అండి. ఇది కొబ్బరి తోట అనమాట. ఆ ప్రాంతం నుంచి అయితే కనుక మనం హోల్సేల్గా కూడా సప్లై చేయగలిగినటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ని అక్కడ నుండి శాంపిల్ పీసెస్ మనకు వచ్చాయండి. చాలా ట్రస్టెడ్గా 100% మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. లేదా ఇంకొక విషయం ఏంటంటేనండి, ఎవరైతే మనకి మన ఛానల్లో చాలామంది లేడీ ఫాలోవర్స్ ఎలా ఉన్నారంటే చాలామంది హ్యాండ్ స్టాక్ తీసుకుని జ్యువెలరీ సేల్ చేసే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం రీసెలర్స్ కూడా చాలామంది ఉన్నారు. మీకేంటంటే జ్యువెలరీ కావాలి అని అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని అయితే కనుక వాళ్ళ గ్రూప్స్లో జాయిన్ చేసుకుంటారు. మీకు ఎవరికైతే క్వాంటిటీ కావాలనుకుంటారో బ్రాడ్కాస్ట్లోకి జాయిన్ చేసుకుని వాళ్ళ న్యూ మోడల్స్ మీకు ఇవ్వగలుగుతారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ ఓన్గా మేక్ చేయించుకుని ప్రత్యేకంగా వాళ్ళకి అంటే లైక్ వాళ్ళ దగ్గర ఓన్ డిజైన్స్ ఉంటాయి కదా, మీరు ఆ డిజైన్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు డ్రా చేసి వాళ్ళ మోడల్ని బయటికి దించి వాళ్ళే ఓన్గా తయారు చేసి కూడా మీకు డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతారండి. కాకపోతే మీరు అలాంటప్పుడు మినిమం క్వాంటిటీ అనేది ఆర్డర్ పెట్టాలి. 1 or 2 పీసెస్కి ఇది చాలా లాంగ్ ప్రాసెస్ కాబట్టి మీరు బల్క్ కనుక ఇవ్వగలిగితే మీ ఓన్ డిజైన్స్ని కూడా వాళ్ళు దించి ఒక జ్యువెలరీ కింద కూడా బయటకు దించి ఇవ్వగలుగుతారనమాట. అంత కెపాసిటీ ఉందండి. సో ఈ రోజైతే కనుక మనం చూస్తూ మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు, అసలు ఎలా ఉంటాయి వాళ్ళ ప్రాసెస్, అవన్నీ వాళ్ళ జ్యువెలరీ ఎలా ఉంటుంది, బయట వాళ్ళతో పోలిస్తే వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుంది. సో ఆ మోడల్స్ అన్నీ నేను అంటే ఆ డీటెయిల్స్ అన్నీ చూపిస్తూ మోడల్స్ చూపించడానికి అయితే కొన్ని పీసెస్ని శాంపిల్ పెట్టాను. సో ఒకసారి మనం క్లోజప్లో చూద్దాం ఎలా ఉంటాయి ఒక్కొక్కటి అని. సో ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్ అయితే కనుక ఉన్నాయండి. నేను మీకు ఒక్కొక్క దాంట్లో పాలిష్కి డిజైన్కి చూపించడానికి అయితే కనుక నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. అందరికీ మీకు రెగ్యులర్గా తెలుసు మనకి సీజెడ్ గంగా జమున పాలిష్, ఆ స్టోన్స్లో జీజే పాలిష్లో అయితే కనుక మీకు జనరల్గా తెలిసిన పాలిష్లో ఇది ఒక డిస్ప్లే మోడల్ పెట్టున్నాం అనమాట. మీకు లాంగ్ అవైలబుల్, షార్ట్ అవైలబుల్, ఇందులోనే డిఫరెంట్ మోడల్స్ కూడా అవైలబుల్. జస్ట్ డిస్ప్లే కాబట్టి మనం ఒక లాంగ్ ఒక షార్ట్ చౌకర్ అయితే పెట్టామండి. 100% మీకు నీట్ ఫినిష్ ఉంటుంది. ఫినిషింగ్లో ఎక్కడ తేడా ఉండదు. 100% అన్నీ కూడా ది బెస్ట్ క్వాలిటీ అండి. సో మీరు చూసుకోవచ్చండి. నేను జస్ట్ మీకు శాంపిల్ కింద చూపెట్టినాను. బట్ ఇలా కోంబోస్ కూడా అవైలబుల్ మీకు కావాలంటే విడిగా కూడా దొరుకుతాయి. వేరే పీసులు జస్ట్ నేను కోంబో లాగా సెట్ చేసి ఈ మోడల్ అనేది మీకు ఇక్కడ చూపించానండి. ఇందులోనే మళ్ళీ మనకి చాలా వెరైటీస్ ఉంటాయి, మీకు తెలుసు అలాంటి మోడల్స్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కనుక మ్యాట్ ఫినిష్ విత్ గుట్ట పూసలు చూసుకున్నట్లయితే కనుక ఈ విధంగా ఉంటాయండి. అండ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మనకి డల్ పాలిష్ ఉంటుంది, బ్రైట్ పాలిష్ ఉంటుంది. ఇప్పుడు మ్యాట్లోనే మనకి ఇది హై పాలిష్ అండి. కొంతమందికి ఇలా టెంపుల్ జ్యువెలరీ లుక్ ఉండేలాగా ఇష్టపడాలనుకుంటారు కదా, లైక్ ఆ ప్యాటర్న్లో మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చాయన్నమాట. అండ్ క్వాలిటీ మీరు కనుక బీడ్స్ చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ కూడా రాజీ రాదండి. బెస్ట్ హై క్వాలిటీ బీడ్స్ అనేది పళ్ళని యూజ్ చేస్తారు. సో ఇలాంటివి ఏంటంటే మనకు కొంచెం లాంగ్ రన్ ఉంటాయండి, కలర్ పోతాయన్న ప్రాబ్లం ఉండదు. ఖరీదైన నగలు కాబట్టి మనం కొంచెం కేర్ తీసుకుని దాచి పెట్టుకున్నామంటే మనకి గోల్డ్ లైఫ్ ఇస్తాయన్నమాట. అంటే డల్ పాలిష్ ఉంటుంది కాబట్టి ఫినిషింగ్లో మనకి భయపడాల్సిన అవసరం ఉండదు. మీకు ఈ పాలిష్ కావాలన్నా ఈ పాలిష్ అవైలబుల్. నెక్స్ట్ వచ్చేసి బాగా ట్రెండింగ్ మోడల్ అండి. మార్కెట్లోనే మనకి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేసి ఒకసారి క్వాలిటీ చూడొచ్చు. రియల్ లుక్ ఉంటుందండి మనకి గోల్డ్ లానే. సేమ్ అదే దానిలో మనకైతే కనుక దీని తయారీ జరిగిందని చెప్పొచ్చు. సో కాస్ట్ వచ్చేసి అవుట్లుక్ ఫినిషింగ్ వచ్చిందనమాట. అండ్ రామ్ పరివార్ మనకి బాగా ట్రెండింగ్ మోడల్ ఇది. సో జ్యువెలరీ గురించి అయితే కనుక జనరల్గా మన ఛానల్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి సేల్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే కొనుక్కునే వాళ్ళు కూడా మన దగ్గర ఎక్కువ ఉన్నారు, రీసెలర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. కాబట్టి జనరల్గా మీ అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది, నాకన్నా ఎక్కువ ఉంటుంది, నాకు తెలుసు ఆ విషయం అయితే.
ఎందుకు చూపెడుతున్నానంటే కనుక అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ హోల్సేల్ అండ్ ఫినిషింగ్ పాలిష్ డిజైన్స్ ఎట్లా ఉంటాయని నేను మీకు చూపెట్టాలి కాబట్టి అలా చూపెడుతున్నానండి. స్టోన్స్ క్వాలిటీ కొంచెం సాలిడ్ ఉంది, మనకి పెండెంట్ కానివ్వండి, చైన్ కానివ్వండి. సో బ్యాక్ సైడ్ అండి పర్ఫెక్ట్ పాలిష్ అయితే ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ లాంగ్ రన్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే కొనుక్కున్న తర్వాత పీస్ సేల్ అవ్వలేదనుకోండి, అరే కలర్ వెళ్ళిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు, ఎప్పుడెప్పుడు సేల్ అయిపోద్దా అని, లేదంటే మళ్ళీ పాలిష్ పట్టి అమ్మాల్సి వస్తుంది అనమాట. అలాంటి ప్రాబ్లం లేకుండా మనకి లాంగ్ రన్ పాలిష్ ఉండి కస్టమర్కి కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి మన దగ్గర కొనుక్కున్నందుకు. సో అలాంటి పీసెస్ అయితే కనుక ఈరోజు నేను మీ అందరికీ కూడా యూనిక్ కలెక్షన్స్తో పాటు మంచి హై క్వాలిటీ పాలిష్ ఉన్నటువంటి జ్యువెలరీ అయితే కనుక చూపెడుతున్నానండి. సో ఏంటంటే మీకు ఓన్ ప్యాటర్న్స్ని ఇవ్వగలుగుతారు. అట్ ద సేమ్ టైమ్ అండి మనకి బ్రైడల్కి కానీ ఎంత బాగుంది చూడొచ్చు, హెవీ గ్రాండ్ ఫంక్షన్స్కి కానీ గుట్ట పూసలతో వచ్చేసినటువంటి మాల అండి. ఇది కూడా చాలా హై క్వాలిటీ ఉంది. ఒకసారి మనం కనుక క్లోజప్లో మ్యాట్ ఫినిష్ క్వాలిటీ చూస్తే కనుక దట్ టూ స్టోన్ చూస్తున్నారు కదా, క్వాలిటీ ఎంత డీటెయిల్గా దాన్ని దానిలో స్టఫ్ చేశారని కూడా చూడొచ్చు. సో మీకు స్టోన్ ఒక్కటి కూడా ఊడిపోతుంది అనే భయం లేదు, చాలా బాగుందండి. సో ఇలాంటి ఏంటంటే కస్టమర్కి సేల్ చేసినా కూడా మనకి రెగ్యులర్ అయిపోతారు వాళ్ళు. ఇంకా బ్యాక్ సైడ్ పాలిష్ చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ పాలిష్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి. దీనిలోనే మనకి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇలాంటిది జస్ట్ నేను శాంపిల్ పెట్టాను, ఇంతకు మించి కూడా మరిన్ని మోడల్స్ అనేది వాళ్ళ దగ్గర ఉంటాయండి. జస్ట్ నేను మీకు చూపెట్టాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇప్పుడు బాగా ట్రెండ్ ఏంటంటే నక్షీ మోడల్స్. ఈ నక్షీ మోడల్స్లోనే మీకు ఇలా షార్ట్ అవైలబుల్, అలాగే మనకి వడ్డాణాలు అవైలబుల్, లాంగ్ సెట్స్ అవైలబుల్, డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. నక్షీ బెల్ట్ అనమాట, హిప్ బెల్ట్ అండి. సో మీరు చూసుకోవచ్చు, మీకు ఇలా మోడల్లో కావాలి అనుకుంటే ఇలా, ఇంకొంచెం బ్రైట్ పాలిష్లో కావాలంటే ఇలా. ఇక్కడ మనం మెయిన్గా ఏం చూస్తున్నామంటే డిజైన్స్ అండ్ మోడల్స్ చూస్తున్నాము, ఓన్లీ శాంపిల్ పర్పస్. మీరు కనుక వాళ్ళ గ్రూప్స్లో కనుక జాయిన్ అయినట్లయితే కనుక డెఫినెట్గా మీకు ఇంతకంటే కూడా వాళ్ళు బెటర్గా ఇంతకన్నా ఎక్కువ మోడల్స్ వాళ్ళు అయినట్టుగా అయితే కనుక మీకు బ్రాడ్కాస్ట్ మెసేజ్లో మీకు పంపించేస్తారండి. డెఫినెట్గా మీరు జాయిన్ అవ్వండి, వాళ్ళని పిన్ చేయండి. ఇది వచ్చేసి మన ఈ సెట్ ఇయర్ రింగ్స్ అండి. నెక్స్ట్ చూసారండి ఒకసారి డీటెయిల్డ్గా దీని డిజైనింగ్ చూసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఈ వైట్ స్టోన్స్ అనేది బాగా ట్రెండ్ అవుతుందండి. ఈ మోడలే కాకుండా మీకు స్టెప్స్ వైజ్గా కావాలన్నా కూడా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందండి అసలు పీస్ అయితే మాత్రం సూపర్ ఉంది. అయితే ఇలాంటి దానిలోనే మీకు హెవీ సెట్స్ కూడా అవైలబుల్. జస్ట్ శాంపిల్ పర్పస్ చూపెడుతున్నాను మీకు. షార్ట్ అండి, జీజే పాలిష్లోనే షార్ట్ మనకు వాటికి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఇది బుట్టాలో చూపించాను, దీనికి వచ్చేసి అనమాట. అంటే మనకి డిజైన్ బట్టి ఇయర్ రింగ్స్ అనేది మారుతా వెళ్తాయండి. మీకు దీనిలోని హిప్ బెల్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. మీరు ఒకసారి కాంటాక్ట్ చేసి నేను చేయండి, లేకపోతే మీరు వెళ్ళి విజిట్ కూడా చేయొచ్చు అనమాట. అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇలా స్టోన్ టైప్లోనే మనకి హిప్ బెల్ట్స్ అండి. యాక్చువల్గా ఇది మనకి అంటే పెద్ద సైజ్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి, చిన్న వాళ్ళకి కూడా అవైలబుల్గా ఉంటాయండి. మరి మనకి అనుకుంటారు ప్రైజెస్ ఎలా తెలుసుకోవాలని, ప్రైజెస్ అన్నీ రీజనబుల్గానే ఉంటాయండి. ఎందుకంటే ఇది హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి కాబట్టి వాళ్ళు ₹1 వేసుకుని అమ్ముకోవాలనుకుంటారు కాబట్టి హోల్సేల్ ప్రైజెస్ చెప్పడం అసలు 100% అది కరెక్ట్ కాదు. దానికోసమే నేనైతే కనుక చెప్పట్లేదు. బట్ నేను డిస్కస్ చేసినప్పుడు మాత్రం రీజనబుల్ అనే 100% నేను ఒక మాట అయితే కనుక నేను నా తరఫుకి వెళ్ళి చెప్తానండి. హిప్ బెల్ట్స్ చూపెట్టాలనుకుంటున్నానండి. ఇప్పుడు మనకి ఏదైనా వెడ్డింగ్ సెక్షన్ ఉన్నప్పుడు కూడా కస్టమర్స్ జనరల్గా మనల్ని డిఫరెంట్ మోడల్స్ అడుగుతారు కదా. మీకు సీజెడ్ స్టోన్స్లో ఇలా కావాలన్నా, ఎందుకంటే మనం డిస్ప్లేలో ఉన్నప్పుడు ఎక్కువ చూపించలేము, బట్ వాళ్ళ దగ్గర మాత్రం దీనిలోనే 100 అబోవ్ పీసెస్, 200 అబోవ్ పీసెస్ కూడా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మోడల్ కదా అండి. ఇది వచ్చేసి మనకి హై క్వాలిటీ మ్యాట్లోనే. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు, పాలిష్లు డిఫరెంట్ అండి. అందుకోసం నేను ఇక్కడ పాలిష్ కోసం చూపెడతా ఉన్నాను మీకు. ఇది ఒక పాలిష్లో, ఇది ఒక స్టోన్తో డీటెయిల్గా చూడండి ఎంత బాగా స్టోన్ అనేది ఫిట్టింగ్ అయి కూర్చుందని. సో ఇదంతా కూడా వాళ్ళ వర్కర్స్ ఓన్ మేకింగ్ అండి. వాళ్ళు పెట్టి చేయించుకుంటారు, క్వాంటిటీ ఇవ్వగలుగుతారు, మోడల్స్ని ఇవ్వగలుగుతారు. అది వాళ్ళ స్పెషాలిటీ యాక్చువల్గా అండి. ఇంకొక కోంబో సెట్ చూపెట్టాలనుకుంటున్నారు. లైక్ ఎవరైనా బ్రైడల్స్ ఉంటారు కదా, కస్టమర్స్ మనల్ని అడుగుతారు కంప్లీట్ కోంబో లాగా కావాలని. ఇది ఎట్లా అంటే చూడండి, మీరు ఇక్కడ నీట్గా మనం ఇక్కడ సెట్ చేసి పెట్టామన్నమాట. ఇది వచ్చేసి మనకి షార్ట్ చౌకర్, ఇది వచ్చేసి మనకి లాంగ్ సెట్, వడ్డాణం, మనకి బాజుబందీ అండి. సో సైడ్లో మనం ఇక్కడ పెట్టుకుంటాం కదా, లైక్ కావన్నమాట. అండ్ దానికి సంబంధించిన బుట్టలు అండ్ పాపిడి చైన్ అండ్ జడకి సంబంధించినటువంటి జడ బిళ్ళలు అండి. సో క్లిప్, ఇవన్నీ ఓవరాల్గా ఒక సెట్ అనమాట. మీరు మినీ బ్రైడల్ చౌకర్గా కూడా అనుకోవచ్చు. కొంతమంది అనుకుంటారు కదా హెవీ వేసుకోవాలని, దెన్ దీని మీరైతే కనుక మినీ బ్రైడల్ సెట్ లాగా పెళ్లి కూతురు చేసుకున్నప్పుడు, ఏదైనా టెంపుల్కి వెళ్తున్నప్పుడు, చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, లైక్ మెయిన్గా బ్రైడల్కి అంటే బ్రైడల్లోనే మనం డిఫరెంట్ ఫంక్షన్స్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా, హల్దీ ఫంక్షన్స్కి వాటికి వీటికి. ఇంతవరకు ఈ సెట్ అనేది మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ అండి.
నెక్స్ట్ అండి, నేను మీకు చిన్న చిన్న బుట్టల దగ్గర నుంచి పెద్ద బుట్టల వరకు డీటెయిల్డ్గా ఒకసారి డిజైన్స్ చూపెడతాను. అన్నీ కూడా మైక్రో పాలిష్ అంటాం కదా, మైక్రో గోల్డ్ ప్లేటెడ్ పాలిష్లో అయితే కనుక ఈ పాలిష్ అనేది వచ్చిందండి. సీజెడ్లో ఫ్యాన్సీ స్టోన్స్ స్టడ్స్లా కావాలన్నా, అలాగే హెవీలో ఉండి మీకు ఒకసారి చూడొచ్చండి. దీన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ కూడా చేయగలుగుతారండి మనకి డిస్ట్రిక్ట్స్ వైజ్గా, లేదంటే కనుక శాంపిల్ని తీసుకొచ్చి మీకు మీ ముందే మీకు ఇలా మోడల్ అనేది చూపించి కూడా మీకు క్వాంటిటీ అనేది సప్లై చేయగలుగుతారు. మీరు షాప్ అయినా మీరు ఇంట్లో అమ్ముకుంటున్నా కూడా మీకు సపోర్ట్ అనేది చేస్తారండి. ఇది మైక్రో ప్లేటెడ్లో ఉంది, ఇది వచ్చేసి మ్యాట్లో ఉందండి. స్టోన్స్ ఒకసారి చూడండి ఎంత బాగా స్టోన్స్ అనేది మనకి ఫినిషింగ్ డీటెయిల్ అనేది తెలిసిపోతుంటుందండి. జనరల్గా సేల్ చేసే వాళ్ళకి ఐటమ్ అర్థమైపోతుంది చూడంగానే మాల్ ఎలా ఉంది అనేది కూడా. సో నేనేం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సో మీరు కాంటాక్ట్ చేసినప్పుడు మీరు కొద్దిగా స్టాక్ని ఆర్డర్ పెట్టి చూసుకోండి, దాన్ని మీకు అర్థమవుతుంది వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయని. అప్పుడు ఆటోమేటిక్గా మీరే బల్క్ క్వాంటిటీ అనేది పెడతారు. వన్స్ ఒకసారి మీకు కూడా ట్రస్ట్ వస్తుందండి. సో ఈ విధంగా అయితే కనుక మనకి డిఫరెంట్ బుట్టాస్లోనే ఈ విధంగా మోడల్స్ ఉన్నాయండి. ఇది మీ అందరికీ తెలిసిన రెగ్యులర్ ప్యాటర్నే. ఏంటి మనకి 2x1 తర్వాత 1x3 మోడల్స్ ఇక్కడ చూడొచ్చు. మీరు స్టడ్గా వాడచ్చు, 2 పెట్టి వాడచ్చు, అట్ ద సేమ్ టైం మనకి బుట్టాను కూడా కలిపి వాడచ్చు. 1x3 మోడల్ అండి. యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే, ఇది కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ అని చూపెట్టాలనేది నా ఉద్దేశం అనమాట. ఎంత ఫ్యాన్సీ మోడల్ చూడొచ్చు అండి, ఎంత బాగుంది అసలు. సూపర్ పీస్ ఇది కూడా. ఇలాంటివంతా కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి. కాంటాక్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళ దగ్గర ఇది కాకుండా ఇంకేం పీసులు ఉంటాయి అనేసి. మనం వీడియోలో ఎక్కువ చూపెట్టలేం కాబట్టి ఐడియా కోసం చూపెడుతున్నాను వాళ్ళ పాలిష్ అలాగే వాళ్ళ పీసెస్ అనేది. అండ్ ఇప్పుడు మామూలుగా జనరల్గా ఇప్పుడు మీకు ఈ బుట్టలు చూపెడుతున్నాను కదా అండి. ఇప్పుడు మీరు ఇందాక చూసినవి వచ్చేసి స్టోనే వచ్చింది, ఇక్కడ వచ్చేసి పళ్ళు వచ్చింది. ఇక్కడ మీకు నేను మెరూన్ చూపెడుతున్నాను. ఇందులో కూడా మీకు మల్టీ గ్రీన్ ఈ విధంగా కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో మీరు జనరల్గా ఇనే ఉంటారు చిలకలపూడి గోల్డ్ అనేది నిజంగానే గోల్డ్గానే ఉంటాయన్నమాట, వాళ్ళ పాలిష్ కానీ వాళ్ళ ఫినిషింగ్ కానీ అండి. సో అందులోనే మనకి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ జస్ట్. శాంపిల్కి ఒక 10 మోడల్స్ కింద అయితే కనుక నేను మీకు పెండెంట్స్ పెట్టానండి. బ్యూటిఫుల్ పెండెంట్ మీరు చూడవచ్చు ఒకసారి అయితే కనుక. రైస్ పల్స్ కాకుండా, రౌండ్ పల్స్ కాకుండా మీడియం పల్స్ ఒకసారి దాన్ని అందంగా చూడొచ్చు, దాని ఫినిషింగ్ చూడొచ్చు అండి. ఇట్లాంటివి మీరు చూసుకుంటా పోతే కనుక అన్లిమిటెడ్ వెరైటీస్ అండి. పులిగోరి టైప్లో వచ్చేసింది అనమాట మనకి ఇది కూడా. అలాగే ఓన్లీ పెండెంట్స్తోనే కాకుండా కొంతమంది ఇయర్ రింగ్స్ కూడా ఇష్టపడతారు కదా, లైక్ ఆ కలెక్షన్స్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఒకసారి మనం అవి కూడా చూద్దామండి. ఇవైతే కనుక పెండెంట్ కలెక్షన్. స్టోన్ చూసారు అసలు ఎంత బాగా ఫిట్టింగ్ అండ్ నీట్గా ఉందనేసి. బ్యాక్ సైడ్ అండి మీరు లావుగా ఉన్న పళ్ళకి కూడా చైన్ కూడా ఎక్కించుకోవచ్చు. కస్టమర్ కన్వెంటెన్ ప్రకారంగానే వాళ్ళ మేకింగ్ అనేది ఉంటుందండి. సో ఇలాంటి కలెక్షన్స్ని చూడాలంటే కూడా ఒకసారి మీరు చూడండి వాళ్ళ కలెక్షన్స్. నేను డిస్ప్లే పైన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అన్నీ పెట్టాను. ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే కనుక మీకు అర్థమవుతుంది వాళ్ళ దగ్గర ఇంతకన్నా బెటర్గా ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయా అని. కొంతమంది బ్లాక్ బీడ్స్కి డిటాచబుల్ కొనుక్కుంటారండి పెండెంట్స్, ఎందుకంటే మార్చి వేసుకోవాలని. సో అలాంటి కస్టమర్స్కి ఇలాంటి సింపుల్గా డైలీ వేర్లో అలా పెట్టుకోవాలన్నా, లేదు ఇదంతా హెవీగా చూడాలనుకుంటే ఇక్కడ నేను ఒక హెవీగా ఒక 2-3 చూపెడతానండి. ఒకసారి చూడొచ్చు క్వాలిటీ కానీ, దానికి మ్యాచింగ్ కాంట్రాస్ట్ మనకి అంటే లైక్ మెరూన్లోనే మళ్ళీ మెరూన్ పర్ల్ కాంట్రాస్ట్లో మళ్ళీ వైట్. సో అట్లా ఏంటంటే కస్టమర్కి డిఫరెంట్ డిజైన్స్ అనేది వాళ్ళు అందివ్వగలుగుతారనమాట. దీనికి వచ్చినటువంటి ఇయర్ రింగ్ అండి. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళ దగ్గర కాన్సెప్ట్స్ అనేవి ఎలా ఉంటాయంటే మీకు ఓన్లీ పెండెంట్ అనేది ఇవ్వగలుగుతారు, పెండెంట్ విత్ మనకి ఇయర్ రింగ్ని కూడా ఇవ్వగలుగుతారు అనమాట. లైక్ వాళ్ళ స్టఫ్ అనేది చూపెడుతున్నానండి ఇలాగా. ఇది ఒక మోడల్. సో సీజెడ్లో, మైక్రో ప్లేటెడ్లో, మ్యాట్లో, స్టోన్స్లో, సీజెడ్లో, పల్లో. సో మీరు డిఫరెంట్గా ఈ విధంగా కాన్సెప్ట్స్ అనేవి చూసుకోవచ్చు. ఒకసారి మీరు ఓవరాల్ ఇక్కడ లుక్ చూసుకున్నట్లయితేనండి డిఫరెంట్ షార్ట్లో ఇన్ని మోడల్స్ ఉన్నాయండి. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ఒక్కొక్క పీసెస్ డిఫరెంట్లో అయితే కనుక నేను పెట్టించాను అనమాట. బాగా మోస్ట్ ట్రెండింగ్లో అయితే కనుక మీకు నవరత్న డిజైన్ ఒకటి నేను చూపెడతాను. స్టోన్స్లో వచ్చేసి కనుక ఒకసారి మీరు మోడల్ చూసుకోవచ్చు అండి. అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఫిక్స్డ్ రేట్స్ ట్యాగ్స్ ఉంటాయండి. వాళ్ళ క్యాలిక్యులేషన్ మీకు చెప్తారు వాళ్ళు. ఇక్కడ నాకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు రియలైజ్డ్ అందరికీ కూడా ఒకటే ట్యాగ్ అయితే వస్తుంది అనేసి. అంతేకాని ఒక కస్టమర్కి ఒకలాగా ఉండదు అనమాట. పర్ఫెక్ట్ ట్యాగ్ అనేది ఉంటుందండి. మీరు వెళ్ళినా ఆన్లైన్ పర్చేస్ చేసినా కూడా ఒకటే ఉంటుంది. అసలు షైన్ చూసుకున్నారు అసలు ఎంత బాగుందని. స్టోన్ క్వాలిటీ అండి, యాక్చువల్ డైమండ్ ఫినిష్ కొట్టయితే కనుక కొడుతుంది. బికాజ్ ఆఫ్ ఏడీ స్టోన్స్ అండి, అన్కట్ కదా షైన్ అవుతుంది అనమాట. ఇలాంటి పీసెస్ అండి. ఇది కూడా ఒక మోస్ట్ ట్రెండింగ్ పీసెస్ అనమాట. ఇలాంటి మీకు ట్రిపుల్ లైన్స్, డబల్ లైన్స్ లో మోడల్స్ కావాలనుకున్నా కూడా మీరు ఇలా కూడా
చూడొచ్చు. దాని ఇయర్ రింగ్స్తోని, అలాగే నక్షి అండ్ మనకి డల్ పాలిష్, బ్రైట్ పాలిష్లో విత్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా మీరు ఇలా చూడొచ్చు. అండ్ వన్ మోర్ ఏంటంటే ఇక్కడ చూడండి, డీజే పాలిష్ టైప్లోనే మనకైతే కనుక అటు మ్యాట్ ఇటు స్టోన్ రెండింటిని కూడా కవర్ చేస్తూ లాంగ్ అవైలబుల్, షార్ట్ అవైలబుల్. అండ్ ఇంకొక మోడల్ చూపెడతానండి, ఫ్యాన్సీ. ఇలాంటివి కూడా చాలా మంది ఇష్టపడతారు, పిల్లలకి బాగుంటాయి. అండ్ గౌన్స్ మీద సింపుల్గా వెళ్ళాలనుకున్నప్పుడు చాలామందికి స్టోన్ జ్యువెలరీ కూడా ఇష్టం ఉంటుంది కదా. లైక్ అండ్ మీరు డీటెయిల్గా చూసుకుంటే కనుక స్టోనే కానీ మనకి రోజ్ గోల్డ్ లుక్లో కొడుతుంది అనమాట. లైక్ మీకు థ్రెడ్ కావాలన్నా అవైలబుల్, చైన్ కావాలన్నా కూడా అవైలబుల్. కస్టమర్ చాయిస్ అనమాట. లైక్ వాళ్ళ కస్టమర్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా, ఆ మోడల్లో. ఇది చూడండి, సేమ్ అసలు గోల్డ్ లానే వచ్చినటువంటి మ్యాట్ ఫినిష్ అండ్ పాలిష్ అనేది. సో ఇట్లాంటివి అమ్మితే ఏంటంటే మీరు మీ కస్టమర్స్కి సేల్ చేసిన కస్టమర్ లైఫ్ లాంగ్ నిలబడిపోతారనమాట. బికాస్ ఇలాంటి ట్రెండింగ్ ఉండాలి, పాలిష్ పర్ఫెక్ట్ ఉండాలి. కాబట్టి ఇది కూడా మైక్రో ప్లేటెడ్ లాగా మంచి షైన్ ఉందండి. ఇలాంటివి ఏంటంటే లైఫ్ ఎక్కువ ఇస్తాయి మీకు. అండి ఇన్ని వెరైటీస్లో అసలు నాకు ఏది మీకు ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా అర్థం అవ్వట్లేదు. ఇది ఒకటి చూపెడతానండి కొంచెం. ఇది కూడా మనకి డల్ పాలిష్లోనే వచ్చిందనమాట. మీకు మీ ఇష్టం, మీరు ఓన్ మేకింగ్తో మీ దగ్గర ఏదైనా ఐడియా ఉందన్నా కూడా అది ఇచ్చినా కూడా చేయగలుగుతున్నారు అంటే కనుక మనకి ఇంకా వాళ్ళు ఎంత మ్యానుఫ్యాక్చరర్స్ అనేది కూడా మీకు అర్థమవుతుందండి. ఇది చూడొచ్చు ఎంత బాగుందండి అసలు పీస్, ఎక్సలెంట్ పీస్. ఒక మోడల్ని చాలా జాగ్రత్తగా డీటెయిల్గా వాళ్ళు పరిశీలించి ఆ డిజైన్ని డ్రా చేసుకుని అది అలాగే కంప్యూటర్ సిస్టంలోకి వెళ్ళి దాన్ని దించి దాన్ని మళ్ళీ కరగబెట్టి మనకి ఇలా చేయటం అనేది మామూలు విషయం కాదు. కంటే అండి ఎంత ట్రెండింగ్ మోడల్ మీ అందరికీ కూడా తెలుసు. సో వీటిలోనే మనకి కంటెలో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. 1 or 2 పీసెస్ జస్ట్ శాంపిల్ పర్పస్ చూపెడుతున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి చూసుకోవచ్చు కంటే క్వాలిటీ అనేది ఎలా ఉంటుందని. ఇప్పుడు జనరల్గా సేల్ చేసే వాళ్ళకి 10 ఐటమ్స్ 10 ప్లేసెస్ నుంచి తెప్పించుకుంటారండి. వాళ్ళకి ఎవ్వరు చెప్పనవసరం లేదు. బికాజ్ వాళ్ళ బిజినెస్ అదే, చూడగానే చెప్పేస్తారు ఎవరైనా క్వాలిటీ ఏంటి, దాని పాలిష్ ఏంటి అనేది కూడా వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు పీస్ చూడంగానే అర్థమైపోతుంది. బికాజ్ ఎక్కువ చూస్తారు కాబట్టి అదే బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుందండి నేను ఏం చూపెట్టినా, ఏం క్వాలిటీ ఉంది నా దగ్గర అనేసి, లైక్ పీసెస్ అనేది. సో వాళ్ళ క్వాలిటీని చూడండి, చూసి ఆ తర్వాతే మీరు పర్చేజ్ అనేది పెట్టుకోనండి. ఇది వచ్చేసండి నక్షీలోనే రామ్ పరివార్ క్వాలిటీ అనమాట. అండ్ మీరు మన స్టోన్ అండ్ షైన్ అవుతున్న క్వాలిటీని కూడా ఒకసారి గమనించవచ్చండి, ఎంత డీటెయిల్గా దానికి క్వాలిటీ ఫినిషింగ్ ఉందని కూడా. అండ్ ఇయర్ రింగ్స్ చూడండి, వెరీ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి, ఎంత బాగా వచ్చింది. అంటే మీకు ఈ పాలిష్లో కావాలి అని అనుకుంటే మీరు ఈ పాలిష్లో తీయొచ్చండి. నేను ఇంకొక 2-3 మోడల్స్ చూపెడతాను నేను మీకు నక్షీలోనే. మీరు ఈ విధంగా ఉంది కదా. అండ్ ఇంకొకటి వచ్చేసండి మనకి మ్యాట్ ఫినిష్లోనే మరొక నక్షి సెట్ అండి. అంటే నేను మీకు ఓన్లీ పాలిష్లో డిఫరెంట్లు చూపెడుతున్నాను అంతే. ఇందులోనే మీకు మళ్ళీ వేరే ఈ మోడల్లోనే మనకి అంటే ఈ ఫినిషింగ్లో మళ్ళీ ప్యాటర్న్స్ అనేది మారిపోతూ ఉంటాయన్నమాట. సో ఇదొక పాలిష్లో ఇదొక ఫినిషింగ్ అండి. నక్షి ఇప్పుడు బాగా నడుస్తుంది ఎందుకంటే గోల్డ్ లుక్కే ఉంటుంది కాబట్టి. సో మీకు మోడల్స్ అనేవి ఈ విధంగా డిఫరెంట్గా చాలా అయితే కనుక మనకి శాంపిల్ పీసెస్ కింద ఉన్నాయండి. వన్ ఆఫ్ ద ఎక్స్క్లూజివ్ పీస్ అండి వాళ్ళ కలెక్షన్స్లో అయితే కనుక ఇది కూడా. ఎందుకంటే కనుక మ్యాట్ అచ్చం అండి, అసలు గోల్డ్లో మాత్రమే ఉన్నట్టే పీస్ అయితే కనుక దీని డిజైన్ ప్యాటర్న్ అనేది అక్కడ నుండి కాపీ అయ్యి మనకి సేమ్ గోల్డ్ రిప్లికాలానే దిగిందనమాట. సో మీరు ఫిట్టింగ్ చూసుకోవచ్చు, వాళ్ళ స్టోన్ క్వాలిటీ, బ్యాక్ సైడ్ చైన్ క్వాలిటీ అండి. సో మోస్ట్ సేలింగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సేల్ ఉన్నటువంటి పీస్ అనమాట ఇది కూడా. సో మీకు క్వాంటిటీ ఇవ్వగలుగుతారు, 100 కాదు 200, 1000 అయినా సరే. ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ పీసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. అండ్ ఇంకొకటి మోడల్ అండి ఎక్స్క్లూజివ్లోనే, ఇందాక నేను చూపించినట్టుగా ఇది కూడా ఒక ఎక్స్క్లూజివ్ అనమాట. అన్కట్లోనే చౌకర్ అండి. ఇది ఎంత బాగుందని కూడా చూడొచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే కనుక ఫ్లెక్సిబుల్ అండి. కరెక్ట్గా మీ నెక్ కూర్చున్నటువంటి ఇలాంటి ప్యాటర్న్స్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. దీనికి బాగా ఏంటంటే కనుక డిమాండ్ కారణం ఏంటంటే దీనికి ఇయర్ రింగ్స్ అండి. ఇక్కడ ఇయర్ రింగ్ పెట్టుకున్నప్పుడు చాలు. ఇట్లాంటి హెవీ కావాలన్నా అవైలబుల్, బుట్టలు కావాలన్నా అవైలబుల్, మీకు చౌకర్స్ ఇందులోనే మనకి ఫ్లెక్సిబుల్ దానిలోనే అన్లిమిటెడ్ వెరైటీస్ ఉంటాయి. రెగ్యులర్ ప్యాటర్న్ మీ అందరికీ తెలిసిన మోడలే. షార్ట్లోనే మనకి చౌకర్స్ విత్ బుట్టాస్ వచ్చాయి. అందులోనే మనకి డిఫరెంట్ మోడల్స్ అండి. తక్కువ రేట్ నుంచి మీకు ఇలా హై క్వాలిటీ హెవీ వర్క్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. సో రెగ్యులర్ ప్యాటర్న్స్ నేను మీకు చూపెట్టవసరం లేదు, బికాజ్ ఎక్స్క్లూజివ్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఉంటాయని ఐడియా ఇవ్వడం నా ధర్మం కాబట్టి చూపెడుతున్నానండి. అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇలా కోంబో సెట్స్ అవైలబుల్గా ఉంటాయండి మైక్రో ప్లేటెడ్లోనే. విత్ కంప్లీట్ కోంబో కావాలన్నా అవైలబుల్. ఇట్లా మనకి షార్ట్ ఇది మనకి కోంబో అండి. చూడొచ్చు మీకు కంప్లీట్ సెట్ ఉంది. పాపిడి టిక్కా, తర్వాత మనకి ఇయర్ రింగ్స్, షార్ట్, లాంగ్. సో ఇదొక పీస్ అందులోనే మనకి
ఇట్లా డిజైన్స్ ప్యాటర్న్స్ లాకెట్స్ అనేది మారిపోతూ వెళ్తాయి అనమాట. ఇవి చాలా రీజనబుల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ కింద నేను ఒకటి ఓపెన్ చేసి కూడా ఇక్కడ మ్యాట్ ఫినిషింగ్లో పెట్టాను. అది మనకి మైక్రో ప్లేటెడ్ కాబట్టి మీకు మ్యాట్లో కూడా అవైలబుల్, సీజెడ్లో అవైలబుల్. సో ఇలాంటి మోడల్స్లో మీకు మ్యాట్లో కూడా ఉంటాయని మనం సీజెడ్లో చూపెడుతున్నాం, కానీ అందులో కూడా మీకు పీసెస్ అనేది క్వాంటిటీలో ఇవ్వగలుగుతారండి. సో ఇవన్నీ కూడా మనకి ఇలా బాజుబందీ అవైలబుల్. అలాగే పల్ మోడల్కి వచ్చామనుకోండి, చాలా మోస్ట్ ట్రెండింగ్ అండి. ఇలాంటి పల్ మోడల్లో ఇది ఒకటి అవైలబుల్. అండ్ పర్టికులర్గా నేను మీకు ఇంకోటి చెప్తాను. అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్న పల్ మోడల్లోనే ఇప్పుడు నేను పెట్టుకున్న వెరైటీ కూడా మీకు చూడొచ్చండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఎక్స్క్లూజివ్ పీస్ అండి, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి సేల్ చేస్తే కూడా మీకు మంచి పేరు అనేది వస్తుంది అనమాట షార్ట్లోనే. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ చెప్పారు. మీరు పల్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ పర్ఫెక్ట్ కూర్చుందండి. బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్ సిస్టమ్తో వచ్చింది. ఇలాంటి మోడల్స్ కూడా పల్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. పల్లో ఇప్పుడు నేను చూపించిన దాంట్లోనే మీకు షార్ట్ ఉంది, లాంగ్ ఉంది. నెక్స్ట్ క్రిస్టల్స్ అండి. పెండెంట్ మీకు డిటాచబుల్ అవైలబుల్, అటాచ్డ్ అవైలబుల్, షార్ట్ అవైలబుల్, లాంగ్ అంటే లైక్ చిన్న నుంచి బ్రాడ్ సైజ్ వరకు అవైలబుల్. మనకి జీజే పాలిష్లోనే మనకి హైలైట్ అవుతూ లక్ష్మీమాత వచ్చారు. ఈ విధంగా క్రిస్టల్స్లో కూడా ఉంటాయి. నేను ఎక్కువ లెంత్ చేయలేను కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్ పీసెస్ పెడుతున్నాను. కొన్ని పీసెస్ ఏంటంటే పబ్లిక్ కూడా షో చేయలేదు అనమాట. అలాంటి పీసెస్ కూడా ఉంటాయండి. కొన్ని మనం శాంపిల్ పీసెస్ కాబట్టి నేను మీకు జస్ట్ ఇక్కడ కొన్ని డిస్ప్లే చేశాను. బట్ ఇంతకు మించినవి కూడా ఇంకా వాళ్ళ దగ్గర అవైలబుల్. అండ్ మీరు అయితే కనుక పల్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి. సో ఇట్లాంటి సింపుల్ కావాలన్నా కూడా అవైలబుల్, విత్ ఇయర్ రింగ్ అవైలబుల్, వితౌట్ పెండెంట్ కూడా అవైలబుల్. మీకైతే కనుక మోనాలిసా బిట్స్లో ఒక మోడల్ చూపెట్టినానండి. దాని ఇయర్ రింగ్స్ కూడా మనకి ఈ విధంగా ఉంటాయి. అలాగే స్టడ్స్లో కూడా మీకు మార్చుకునే డిఫరెంట్ మోడల్స్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. మనం చూపించుకుంటా పోతే ఇంకా అసలు అన్లిమిటెడ్ వెరైటీస్ అనమాట. ఇది కూడా చూడొచ్చండి. చౌకర్ కమ్ నెక్ సెట్ లాగా వాడుకోవచ్చు. ఇట్లాంటివి కూడా మన దగ్గర అవైలబుల్. నేను పెట్టుకున్నాను కొంచెం రిలేటెడ్గా ఉంది ఈ సెట్ కూడా. నేను పెట్టుకుంది పళ్ళు, ఇదేమో మ్యాట్లో. చక్కగా ఉంటుందండి పెట్టుకుంటే కూడా, పర్ఫెక్ట్ కూర్చుంటుంది. ఇది కూడా చిన్నపిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి బాగుంటుంది. అండ్ ఈ సెట్ ఇది మాత్రం ఏం తక్కువ అసలు కానే కాదు. మ్యాట్ ఫినిష్లోనే ఇది ఒక మోడల్. ఇది కూడా మనకి విత్ ఇయర్ రింగ్తోనే వచ్చిందండి. ఈ విధంగా ఉంటుంది అనమాట. సో చాయిస్, కస్టమర్ చాయిస్, ఎలాంటివి తీసుకోవాలి, వాళ్ళకి సేల్ ఏది వెళ్తుంది అనే దాని ప్రకారంగా మీరు కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అయితే కనుక ఉన్నాయి కాబట్టి డిస్ప్లే పైన. చాలా మంది ఇష్టపడే మోడల్స్ అండి. జనరల్గా ఇవి కూడా మ్యాచింగ్ చూసుకుంటారు కదా హెయిర్కి. మనకి హెయిర్ క్లిప్స్ అండి. ఇవన్నీ కూడా హెయిర్ క్లిప్స్లోనే ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అనమాట. మనకి సీజెడ్ స్టోన్స్లోనే అంతా మనం పెట్టుకుంటాం కానీ హెయిర్ వదిలేస్తారు. బట్ హెయిర్ అడిగే వాళ్ళు కూడా ఉంటారు మన కస్టమర్స్. సో అలాంటి వాళ్ళ కోసం అయితే కనుక ఈ ప్యాటర్న్స్లో మనకి డిఫరెంట్ మోడల్స్లోనే మనకి హెయిర్ క్లిప్స్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. అండి కస్టమర్స్ ఇంకా జనరల్గా అడిగేదంటే కనుక మనకి అంటే లాస్ట్ చూపెట్టినాన్ని ఇవేమో అసలు తక్కువ చేయదు. జనరల్గా ఎక్కువ మనకి సేల్ అయ్యేది నల్లపూసల్లో పెండెంట్ కానీ డిఫరెంట్ మోడల్స్ కానీ మీరు చూసుకోవచ్చు. ఇందులోనే అన్ని రకాలు లాంగ్, షార్ట్, సింగిల్ స్టోన్, సింగిల్ లైన్, అలాగే ఇంచెస్ వైజ్గానే డిఫరెంట్ పెండెంట్స్తో కూడా మనకి బ్లాక్ బుక్స్లో కూడా స్టఫ్ అనేది ఉంటుందండి. అలాగే మనకి ఇలాంటి బాక్స్ ఐటెంలో కూడా క్వాలిటీతో ఎలా వస్తాయన్నమాట. మనకి కొంతమంది లాంగ్ ఇష్టపడతారు. ఇది వచ్చేసి మనకి సేమ్ గోల్డ్ లానే ఉంటుంది అనమాట. దీని చాత డిజైన్ అనేది కూడా జనరల్గా మనం ఇలాంటి మోడల్స్ని ఆర్డర్ చేయించుకుంటాం కదా అండి, లైక్ ఆ మోడల్స్ దట్టు లాంగ్లో. సో ఏంటంటే కనుక అక్కడ నుంచి మనకి కాపీ అయ్యి గోల్డ్ లానే వాళ్ళు కూడా తయారనేది చేస్తారనమాట. పెండెంట్స్ డిఫరెంట్లోనే మనకి ఇలా బాక్స్ ఐటమ్ వస్తుంది. ఇలా మనకి ఈ ఐటమ్ కూడా సన్ ఐటమ్ కూడా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు కొన్ని చైన్స్ చూపెడతానండి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్. కొంతమంది మంగళసూత్రంలా వాడుకుంటారు, కొంతమంది కాలేజీ పిల్లలు వేసుకుంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ అంటే లైక్ ఏజ్ని బట్టి వేసుకుంటూ ఉంటారు కదా. ఎందుకంటే నేను అన్నానంటే ఇక్కడ మీరు చూడొచ్చు, అది సింపుల్ చైన్. కాలేజ్ పిల్లలు చాలా బాగుంటాయి. ఇది మంగళసూత్రం కింద బాగుంటాయి అనమాట. మళ్ళీ వీటిల్లోనే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి. గోల్డ్ చేతల్లోనే మనకి ఇవన్నీ కూడా కాపీ అవుతూ ఈ విధంగా బాక్స్ ఐటెంలో వస్తాయి. ఇవన్నీ కూడా అందులో వెరైటీ మోడల్స్ అండి. పెద్దవాళ్ళు వేసుకుంటూ ఉంటారు కదా, లైక్ ఒక లైన్ 2 లైన్ల కింద నాన్ తాడు టైప్ అండి. ఇది కూడా నాన్ తాడు టైప్లోనే ఇది ఒక చేత. సో ఈ విధంగా ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా మనకి బాక్స్ ఐటమ్ ఏంటంటే మంత్స్లో కూడా మీకు వారంటీ ఉంటుందండి. కలర్ పోతే కనుక మనం కస్టమర్కి కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నామంటే మనం కూడా వాళ్ళకి వారంటీ అనేది ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి మంగళసూత్రాలు, తాడు చేతలు ఇవన్నీ ఉంటాయి. మామూలుగా ఈ మోడల్ కూడా బాగా రన్నింగ్ అండి. ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. చాలామంది వాడుతున్న మోడలే. వన్ సైడ్లో మనకి ఈ విధంగా వస్తుంది. సో తాడు కింద ఇలాంటివి కూడా మనకి వారంటీ గ్యారంటీ అవైలబుల్. పెండెంట్ కూడా డిఫరెంట్ స్టోన్స్తో వస్తుంది. క్వాలిటీ చూడొచ్చండి అసలు ఎంత బాగా మనకి అసలు పోదు. ఈ స్టోన్ అనేది ఊడిపోదు. సో మనకి ఏమైనా కలర్ వెళ్తే ఇదే వెళ్ళాలి తప్ప ఈ ఫిట్టింగ్ మాత్రం పోదనమాట. అండ్ నేను మీకు అయితే బ్యాంగిల్స్ కూడా కొన్ని చూపెడతానండి. డైలీ వేర్లో మీరు వాడినా కూడా
మీకు వారంటీ ఉండేలాగా వాళ్ళ దగ్గర బ్యాంగిల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. జనరల్గా మీకు చిలకలపూడి అటు సైడ్ మన 1 గ్రామ్ గోల్డ్ అంటే కనుక మీకు చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. వాళ్ళ ఓన్ మేకింగ్లోనే మనకి క్వాలిటీ హై ఉంటుంది అనేసి జస్ట్ నేను రఫ్గా చూపెడుతున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాట్లో అవైలబుల్, ప్లెయిన్లో అవైలబుల్, డిజైన్ అవైలబుల్, స్టోన్లో అవైలబుల్. మీకు పాలిష్ చూసుకోవచ్చు ఈ విధంగా పాలిష్లో. ఇవన్నీ నేను జస్ట్ ర్యాండమ్గా చూపెడుతున్నాను కాబట్టి నేను ఇలా పెడుతున్నానండి. మీకు సీజెడ్ స్టోన్స్లో అవైలబుల్ చూడొచ్చు మీరు. వాటి ఇది అందమైనది చూడొచ్చు అండి. ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క మోడల్ ఇష్టం ఉంటుంది కాబట్టి అన్ని రకాల ప్యాటర్న్స్ని వాళ్ళు ఇవ్వగలుగుతారనమాట. ఓవరాల్గా మీకు వీటిలోనే అన్ని సైజులు అవైలబుల్గా ఉంటాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు, ఈ సైజు ఆ సైజు అని లేకుండా క్వాంటిటీని కూడా ఇవ్వగలగటం అనేది వాళ్ళ స్పెషాలిటీ అండి. వీటిలో కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ప్రతి దానికి కూడా ట్యాగ్ ఉందండి. ఒకటే రేట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, డిఫరెంట్ రేట్లు ఏమి ఉండవు. సో ఎండింగ్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే కనుక కస్టమర్కి డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి. ఎవరైతే సేల్ చేస్తున్నారో, సేల్ చేయాలనుకుంటున్నారో క్వాలిటీ ఇవ్వగలరు, క్వాంటిటీ ఇవ్వగలరు, మీకు డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతారు, పీసెస్ తీసుకొచ్చి కూడా మీకు సప్లై అనేది చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళండి. కాబట్టి నేను పర్సనల్గా కూడా నేను మీకు సజెస్ట్ చేస్తూ ఈ కలెక్షన్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తున్నాను. లాస్ట్గా అయితే కనుక నేను మీకు చంపసౌరాల్లో చూపెట్టాలనుకుంటున్నానండి. ఒకసారి మన స్టోన్ క్వాలిటీ ఫిట్టింగ్ ఒకసారి నేను మీకు డీటెయిల్గా చూపెడుతున్నాను. ఇందులోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట. సో మీకు 1000 అబోవ్ కూడా మీకు సప్లై అనేది వెరైటీస్ జస్ట్ మోడల్స్ ఇవ్వగలుగుతున్నారు. ఇక్కడైతే కనుక నేను మీకు ఒక 15 వెరైటీస్ అయితే కనుక పెట్టానండి. సో మీరు ఇలా చూసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి డిస్ప్లే అయినటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మీకు ఎందులో మీకు బాగా సేల్ అవుతుందో ఆ సేల్ ప్రకారంగా మీరు ఫొటోస్ ఇవ్వండి. ఆ ప్రకారంగా మీకు వాళ్ళు సప్లై అనేది చేయగలుగుతారండి. సో మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. మీకు ఏం కావాలన్నా సరే బల్క్ క్వాంటిటీలో ఆర్డర్ పెట్టే వాళ్ళకైతే కనుక మంచి రేట్స్తోనే మీకు బయట దొరికే ప్రైస్ కన్నా కూడా బెస్ట్ అండ్ బెటర్గా సర్వీస్ అనేది చేయగలుగుతారండి. ఫ్రెండ్స్, మీకు షాప్ ఉండి మీ బిజినెస్ని కనుక మా ఛానల్స్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కనుక ఈ క్రింది ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు వాట్సాప్ చేయొచ్చండి. సో డెఫినెట్గా మేమే వచ్చి మీకు షూట్ చేసి ప్రజెంట్ చేస్తాం.